ఇక పాస్టర్ ప్రవీణ్ మృతదేహానికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం ముగిసింది. ఆ తర్వాత ప్రవీణ్ భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు వైద్యులు. దీంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి హైదరాబాద్ కు అంబులెన్స్ లో ప్రవీణ్ డెడ్ బాడీని తరలిస్తున్నారు కుటుంబ సభ్యులు. అయితే ప్రభుత్వ ఆసుపత్రి పాస్టర్ ప్రవీణ్ మృతదేహాన్ని తీసుకువెళుతూ ఉండగా న్యాయం చేయాలి అంటూ నినాదాలు చేశారు కొందరు క్రైస్తవులు. మరోవైపు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న కేఏ పాల్ పాస్టర్ ప్రవీణ్ పోస్ట్ మార్టం జరుగుతున్న మార్చరీ వద్దకు వెళ్లారు. పోస్ట్ మార్టం జరుగుతూ ఉండగా ఆ ప్రక్రియను తాను పరిశీలిస్తున్నాను అని తెలిపారు. పోస్ట్ మార్టం గదిలోకి పాల్ కు అనుమతించలేదు అని పోలీసులు వెల్లడించారు. కేఏ పాల్ రాకతో భారీగా నినాదాలు చేశారు క్రైస్తవులు. విచారణలో స్పష్టత రాకపోతే ఈ కేసును సిబిఐకి అప్పగించాలి అని కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఇక ప్రవీణ్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అన్నారు. నిన్నటి నుంచి ఈ విషయం మీద చాలాసార్లు స్పందించారు. సీఎం చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనితకు మెసేజ్లు కూడా చేశారు అని తెలిపారు. కానీ వారు రెస్పాండ్ అవ్వలేదు అన్నారు పాల్. నేను క్షమించను, లక్షల కోట్ల మంది నా ఫాలోవర్స్ క్షమించరు, దేవుని బిడ్డలు క్షమించరు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ కలిసి ఉండాలి. కానీ రెచ్చగొట్టి మాట్లాడి మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోయి తల్లికి వందనం, అమ్మకి పట్టడం, అమ్మకి ముట్టడం, హిందూ క్రిస్టియన్ మధ్య గొడవ పెడితే చంద్రబాబు నాయుడు గారు మీకు నష్టం ఉంది. రాజకీయాలు పక్కన పెడదాం, ఇక్కడ సత్యాన్ని బయట పెడదాం, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రిలీజ్ చేయండి, లేదా సిబిఐ ఎంక్వైరీ చేయించైనా న్యాయం చేస్తాం. పోస్ట్ మార్టం ఎంపికలు చేయటం ఇది నేను డెడ్ బాడీని కూడా చూశాను కదా. ఇలా యాక్సిడెంట్ అయితే ఇలా కత్తిలతో పోట్లు ఉంటాయా? 10 పోట్లు. ఆయన రక్తం ప్రభు సన్నిధికి చేరింది. నెంబర్ 2